కేసీఆర్ కు నమ్మకస్తుల్లో ఒక్కరిగా సమర్థవంతమైన నాయకుడిగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే సీఎం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన పాలనను మెప్పించిన సీఎం కేసీఆర్ రెండోసారి తన కేబినెట్లో ఇంద్రకరణ్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ జీవితం గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. బాల్యం, చదువు. ఆయన పూర్తి పేరు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. చిన్నమ్మ నారాయణ రెడ్డి దంపతులకు 1949 ఫిబ్రవరి 16న ఆదిలాబాద్ జిల్లా ఎల్లపల్లి గ్రామంలో జన్మించారు. ఇక ఆయన పాఠశాల విద్య సొంత గ్రామంలోనే కొనసాగింది. ఇంటర్మీడియట్ నిర్మల్ పట్నంలో చదివారు. అలాగే నిజామాబాద్ ప్రభుత్వ గిరిజన కళాశాలలో బీకాం పూర్తి చేశారు. ఇక ఎల్ఎల్బీలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టా పొందారు. ఆయన చదువుతున్న సమయంలోనే తండ్రికి వ్యవసాయం చేయడంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక చదువు పూర్తి కాగానే కొన్ని రోజుల పాటు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే 1975 మే 4న విజయలక్ష్మితో ఇంద్రకరణ్ రెడ్డి వివాహం జరిగింది. ఇక పిల్లలు కుమారుడు గౌతమ్ రెడ్డి, కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవి రెడ్డి, అల్లుడు రంజిత్ రెడ్డి ఉన్నారు. రాజకీయ జీవితం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి జడ్పీ చైర్మన్ స్థాయి నుంచి మంత్రి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఇంద్రకరణ్ రెడ్డికి కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరితోనూ సత్సంబంధాలున్నాయి. 3.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న ఆయన నిర్మల్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014, 2018లో ఎమ్మెల్యేగా 4 సార్లు విజయం సాధించారు. 1987 నుంచి 1991 మధ్య జిల్లా పరిషత్ చైర్మన్ 1991 నుంచి 96, 2008 నుంచి 2008 కాలంలో 2 సార్లు ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. 1992లో తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా మైనార్టీలో ఉన్న పివి ప్రభుత్వానికి జాతి ప్రయోజనాల దృష్ట్యా మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో కొనసాగిన కాలంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం కన్వీనర్ గా, తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక 2014 ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావుపై విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఎస్పీ పార్టీ నుండి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వ సుస్థిరతకు అండగా నిలిచిన ఇంద్రకరణ్ రెడ్డిని సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకుని గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు చేరువయ్యారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మిస్టర్ క్లీన్ గా పేరు తెచ్చుకున్న ఆయన వివాదరహితునిగా, సమర్థత, నిజాయితీతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో జిల్లాలో పార్టీ పటిష్టతను, అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఇంద్రకరణ్ రెడ్డి అసంతృప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర పోషించారు. మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని సీఎం కేసీఆర్ ప్రశంసలందుకున్న ఆయన నియోజకవర్గ అభివృద్ధికి అదే స్థాయిలో కృషి చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారెవరూ తరువాతి ఎన్నికల్లో విజయం సాధించలేదని, ఆ కోవలోనే ఆయనకు 2018 ఎన్నికల్లో పరాజయం తప్పదని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసినా నియోజకవర్గ ప్రజలు ఆయనకు విజయాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒక ఉపాధ్యాయునిగా, రైతుగా, ఒక నాయకుడిగా ఇంద్రకరణ్ రెడ్డి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఒక చిన్న స్థాయి నేత నుండి నేడు రాష్ట్ర స్థాయికి చేరిన ఇంద్రకరణ్ రెడ్డి రాబోయే రోజుల్లో మరెన్నో పదవుల్లో కొనసాగాలని మనము కోరుకుందాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.